హోటల్ మేనేజ్మెంట్ కి వచ్చేసరికల్లా ఖచ్చితంగా ఇంగ్లీష్ కావాలని బయట ఒక అపోహ ఉంది. అలా ఇంగ్లీష్ రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇంగ్లీష్ రాలేని వాళ్ళే ఎక్కువ వస్తారు. పేదవాళ్ళు అంటేనే ఇంగ్లీష్ పుట్టలేదు కదా. అవును. సో వాళ్ళకి ఇంగ్లీష్ రాదనేది మనకు తెలుసు. అందువల్ల వాళ్ళని బెదిరిస్తే పోయేవాళ్ళేది. అవును. ఇంగ్లీష్ రాలేదు కదా, ఈ చదువు ఎందుకు అని చెప్పడం కూడా తప్పు. అవును. సో నేను అటువంటి మాట ఎవరికి ఎప్పుడు చెప్పను. భాష అనేదాన్ని అది తనంతనే వచ్చినట్టు చేస్తాం. ఓకే. వాడికి తెలియకుండానే వచ్చినట్టు చెయ్యాలి. కాలేజీకి వచ్చేస్తాడు, ఇప్పుడు వంటని బేసిక్ నేర్పేమి, ఎలాగ వంటవాడుగా నువ్వు తయారవు. వంటవాడు అంటే షెఫ్ అని ఇంగ్లీష్ లో చెప్తాం. అవును. ఒక షెఫ్ లాగా అవ్వాలంటే ఈ బేసిక్ అండి, ఇలాగ ఉండాలని. ఇప్పుడు అందులోనే ఇంగ్లీష్ పదాలే ఎక్కువ ఉంటాయి. అవును. ఏప్రిన్ అంటాం, షెఫ్ కోట్ అంటాం, షెఫ్ క్యాప్ అంటాము. అవును. ఇవన్నీ తెలుగులో చెప్పలేము. అవును. అదంతా ఇంగ్లీష్ పదాలే కదా. అవును సార్. సో ఆ పదం నేర్చుకుంటే అది ఇంగ్లీష్ లోనే ఉంటది. అవును. సో ఇలాగా వంట సామాన్లు కానీ, వంట ఇంగ్రీడియంట్స్ కానీ, ఇవన్నీ పేర్లు కూడా ముఖ్యంగా ఇంగ్లీష్ లోనే నేర్చుకుంటారు. ఓకే. దాంతో పాటు కాన్వర్సేషనల్ ఇంగ్లీష్, అది ప్రత్యేకంగా వాళ్ళకి టీచర్ని పెట్టి నేర్పుతుంటాం కాలేజీలో. ఓకే. వంట ఎలా నేర్పుతామో బిగినింగ్ నుంచి అలాగే వాడికి టీచింగ్ తో పాటు స్పెషల్ టీచర్ని పెట్టి వాడికి బేసిక్ కాన్వర్సేషనల్ ఇంగ్లీష్ అంటాం. ఓకే. భయపడకుండా, తడబడకుండా నువ్వు చిన్న చిన్న మాటల ముందు నేర్చుకో. పెద్ద మాట్లాడేయాలి అని ఆతృత వద్దు. ఓకే. చిన్న చిన్నగా మాట్లాడు, సెంటెన్స్ ని కలుపు. ఓకే. వంటని ఎలాగా ముందు కట్ చేసుకుని తర్వాత పొయ్యిలో వేస్తామో అలాగా మనం చిన్న చిన్న మాటలతో మొదలు పెడతాం అని టీచర్స్ కూడా అలా ఎంకరేజ్ చేస్తారు. చిన్న చిన్న సెంటెన్స్ తో మొదలు పెడతారు. వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళకి నచ్చిన విధానంగా వాళ్ళకి భయం లేకుండా నేర్పడం మొదలు పెడతారు. ఆ నేర్పు ప్లస్ ఈ పదాలంతా ఎక్కువ ఇంగ్లీష్ లోనే ఉండడం, ఈ రెండు కలిసి వాడు మొదట్లో వచ్చి జాయిన్ అయినప్పుడు కొంచెం భయం ఉండేది. అవును. చివరికి వాడికి నమ్మకం వచ్చేస్తుంది. ఓకే. ఇంతే కదా, ఇది మనం మేనేజ్ చేసేది. ఓకే. ఇంగ్లీష్ అయితే మేనేజ్ చేయగలను, నేను కాన్ఫిడెంట్ వస్తుంది, నేను మేనేజ్ చేసుకోగలను. ఓకే. ఏమి ఇదే కదా ప్రశ్న అడుగుతారు, నేనేం చేస్తున్నాను కదా అడుగుతారు. అది ఇంగ్లీష్ లో చెప్పడం నాకు వచ్చు ఇప్పుడు. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కి వంట ఎలాగా తయారు చేసుకుని నేర్చుకున్నాడో ఈ కాన్ఫిడెన్స్ కూడా దానితో పాటు వచ్చినట్టు మనం తయారు చేసినప్పుడు వాడికి క్రమంగా ఫియర్ పోతుంది. నెమ్మదిగా వాడు ఆ భయాన్ని పోగొట్టుకుంటాడు. వాడికి ఇంకా అది ఒక సమస్య లాగా ఉండదు. అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఒక 8 నెలలు మనతో ఉన్నాడంటే వాడు కాన్ఫిడెన్స్ లెవెల్ ని స్లోగా పెంచుతుంటాం. వాడికే తెలియకుండా అది ముందుకు వచ్చేస్తుంది. చివరికి వంట నేర్చుకున్న వాడికి వంట నేను చేయగలనని ధైర్యం ఎలాగ వస్తుందో అలాగే లాంగ్వేజ్ ని మేనేజ్ చేయగలను. ఓకే. నా వల్ల అవుతుంది, రెండు నేర్పించేస్తాను, నా వల్ల అవుతుంది అనే నమ్మకం వాడికి వచ్చినట్టు చేస్తాం. ఓకే. అందువల్ల వాళ్ళు కాన్ఫిడెంట్ గా వెళ్తారు, భయం లేకుండా వెళ్తారు. భాష నాకు రాదని ఇనిషియల్ లో భయం ఉండడం సహజం. కానీ సహజాన్ని క్రమంగా పోగొడతాం కాబట్టి వాడు దానికి జడవడు. రాలేదు, భాష రాలేదని. అందుకు అందరూ జాయిన్ అవ్వచ్చు. పేద విద్యార్థులైనా ఇంగ్లీష్ రాదు ఆ అపోకంతా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఇప్పుడు మన ఇండియాలో కానీ లేకపోతే మన కాలేజీలో కానీ నేర్చుకున్న ఫుడ్స్ వేరు ఉంటుంది, వేరే దేశాలకు వెళ్ళేసరికల్లా అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ వేరు ఉంటుంది. మరి ఇక్కడ నేర్చుకున్న ఈ చెఫ్ అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ ఫుడ్స్ చేయాలంటే ఎట్లా సార్? ఆ ఫుడ్ ఇక్కడే నేర్పుతాం. విదేశాలు వంటంతా ఇక్కడే నేర్పుతాం. కాలేజీలోనే విదేశాల వంటంతా బేసిక్ నేర్పేస్తాం. ఓకే. విదేశాల ఫుడ్ అంటే ఇండియన్, చైనీస్, కాంటినెంటల్ అంటాం కదా. కాంటినెంటల్ లో ఏ దేశాలు ఉంటాయి, యూరోపియలో, అమెరికాలో ఏమి దేశాలు ఉంటాయి, ఆ వంటలు ఏంటంటే వాటిని ఆ ఐటమ్ అంతా తెచ్చి ఇక్కడే లోకల్ మార్కెట్ లో, ఇప్పుడు వైజాగ్ లో కూడా అటువంటి కాయకూరలు అన్ని దొరుకుతున్నాయి. సో వాళ్ళు తినే తిండి, వాళ్ళకి వాడే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ తెచ్చి మనం వాళ్ళకి నేర్పడం జరుగుతూ ఉంటది. వాళ్ళు విదేశాలకు వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు ఎలా చేస్తారనే ఆ చిన్న మార్పే వాళ్ళకి కావాలి. ఇక్కడ బేసిక్ వాళ్ళు థియరిటికల్ గా వాళ్ళు వంట ఇది, వాళ్ళు ఇవి తింటారు, ఇలా ఉడికించుకుంటారు అని ఇక్కడ నేర్పుతాం. కానీ ఒరిజినల్ గా వాళ్ళకి ఏమి కావాలనేది ఇక్కడ ముందే చూసాడు కదా. అవును. వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఇవి, వెస్టర్న్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇవి, వాళ్ళు వాడే సాలరీ, లీక్స్, ఇలాంటి పేర్లంతా వాళ్ళకి చెప్తాం. చెప్తే వాడికి బేసిక్ ఇంగ్రీడియంట్ గురించి అవగాహన ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏ రుచి అడుగుతున్నారు, ఎంతవరకు కుక్ చేయాలనుకుంటున్నారు అనేది అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొంచెం ట్రైనింగ్ ఇస్తారు. ప్లస్ ఇక్కడ కొంచెం బేసిక్ ఉంది కాబట్టి రెండు టాలీ అయ్యి కొంచెం ఫాస్ట్ గా పికప్ చేసుకుంటాడు. ఓకే. టోటల్ గా ఏ కంట్రీకి సంబంధించిన ఫుడ్ అయినా ప్రతి కంట్రీకి సంబంధించిన ఫుడ్ మీద మినిమం అవగాహన అనేది ఇక్కడ ఇస్తాం. అన్ని ఇంగ్రీడియంట్స్ గురించి, చైనీస్ అయినా కాంటినెంటల్ అయినా ఏదైనా వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ పేరేంటి,
వాళ్ళు ఎంతవరకు ఉడికించుకుంటారు, Okay. ఎంత రుచి కావాలని కోరుకుంటారు, ఓకే ఎగ్జాక్ట్ మనం తెలియలేం కానీ ఓకే వాళ్ళ ఇంటి వంట ఎలాగో మనకు తెలియదు, ఓకే ఎవరికైనా తెలియదు. ఓకే సో అది అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. ఓకే కానీ ఇక్కడ బేసిక్స్ వచ్చేస్తుంది. ఓకే వీళ్ళ ఊరు తిండి అంటే ఈ పేరు, ఓకే వీళ్ళ ఊరు ఇంగ్రీడియంట్ అంటే ఇంగ్రీడియంట్స్ కూడా మారుతూ ఉంటాయా సార్? ఇంగ్రీడియంట్స్ మారుతాయి కదా, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సాల్ట్ పెప్పర్ ఇవన్నీ ఎక్కడ? సాల్ట్ పెప్పర్ కామన్ గా ఉంటాయి, అందులో వేసిన స్పైసెస్, ఓకే అలాగే గ్రీన్ వెజిటబుల్స్, ఇవన్నీ ఆ ఊర్లో ఏం దొరుకుతుందో అదే కదా దొరుకుతాయి. ఏమైనా కొంచెం ఏమైనా చెప్పగలుగుతారు? అదే చెప్పిన సెలరీ, లీక్స్, మార్జరం, ఇలాగ స్పైస్ పేర్లు వాళ్ళు మనం కర్రీ లీవ్స్, కొరియాండర్ అదంతా వేసి కదా దానికి రుచి తెస్తాం. అవును. అలా రోస్ మేరీ, ఓకే ఇవన్నీ చీజెస్, రకరకాల చీజెస్, ఇదంతా మనం వాడలేదు. వాళ్ళ ఊర్లో చెడ్డార్ చీజ్ అంటారు, డాగ్ ఫుడ్ చీజ్ అంటారు, ఇలా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటది. సార్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇప్పుడు మీరు తీసుకొచ్చి దాంతోనే ప్రాక్టికల్ కూడా చేస్తారా సార్ మీరు? అన్నిటినీ తెస్తాం. హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అన్నిట్లో తప్పకుండా గవర్నమెంట్ కాలేజీలు ఇవన్నిటిని తెచ్చి చూపిస్తారు. ప్రాక్టికల్ గా తీసుకొచ్చి వాటితోనే ఫుడ్ మీకు ప్రిపేర్ చేయించి ప్రాక్టికల్ చూపిస్తారు మీరు? అవును. ఏదో టీవీలో వేసి లేకపోతే వీడియో చూపించి చెప్పరు? డెమాన్స్ట్రేషన్ కూడా కాదు, వాళ్ళ చేతిలోనే చేయిస్తారు. అన్ని ఇంగ్రీడియంట్ తప్పకుండా ఎక్కడ ఉండి దొరికినా రప్పించుకొని, హోటల్ లాగే దొరకలేకపోతే ఎవరి దగ్గర ఎక్కడైనా ఇప్పుడు ఆన్లైన్ లో దొరుకుతున్నాయి కదా. అవును. మనం ఆర్డర్ చేసుకోవచ్చు కదా. అవును. దొరకలేని వస్తువుని ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసి తీసుకొస్తాం గవర్నమెంట్ కాలేజీలో. ఆన్లైన్ ఎంత సార్ మీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఫీజు? మనం వైజాగ్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ హోల్ ఇండియాలోని చీపెస్ట్ ఫీజ్. ఆంధ్ర గవర్నమెంట్ మెయింటైన్స్ దట్ స్టాండర్డ్. ఓకే. మనం 30,000 ఇప్పుడు ఒక 1.5 year కోర్సుకి ఫీజుగా ఛార్జ్ చేస్తాము. ఓకే. ఈ 30,000 అనేది సేమ్ కోర్సుకి, సేమ్ స్టాండర్డ్కి ఓకే. ఇండియాలో ఉన్న ఇతర కాలేజెస్ తో పోలిస్తే దిస్ ఇస్ ద లోయెస్ట్ ఫీజ్. ఓకే. ఎలా లోయెస్ట్ ఫీజ్ అంటే తిరుపతిలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, వాళ్ళు 1.5 year కోర్సుకి 1 lakh పైన ఛార్జ్ చేస్తారు. తమిళనాడులో ఎక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఉన్నా వాళ్ళు 1 lakh పైన ఛార్జ్ చేస్తారు. 2 term ఫీజు 30,000, 60,000 హాస్టల్ ఫీజు అంతా కలిపితే వాళ్ళకి 1 lakh పైన వెళ్ళిపోద్ది. ఇండియాలో ఎక్కడ కంపేర్ చేసినా మీరు దీన్ని కంపేర్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన స్టాండర్డ్కి వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్కి తేడా ఉంటుంది. ఇక్కడ హై స్టాండర్డే ఇస్తున్నాం ఒకటి, ఫీజు మాత్రం లోయర్ గా తీసుకుంటున్నాం. అందులోనే వాళ్ళు ఇప్పుడు ఆ ఫీజు అంతా వాళ్ళ మీదే ఖర్చు పెడుతున్నాం. ఓకే. ఫీజు అనేది గవర్నమెంట్ జీతం వస్తుంది స్టాఫ్ కి. ఓకే. ఈ ఫీజు ఎందుకంటే వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ చేయడానికి, వంట చేయడానికి, వాళ్ళు భోజనం ఆఫ్టర్నూన్ మీల్ పెట్టడానికి, ఇవన్నీ కలిపి ఆ ఫీజు వర్తిస్తుంది. సార్ ఇప్పుడు మీరు 40 years నుంచి గవర్నమెంట్ కాలేజీలో బోధన రంగంలో ఉన్నారు. మీరు ఈ 40 years లో గవర్నమెంట్ కాలేజీలో ఉండటం వల్ల మీరు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు సార్? గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సమస్య అంటే మాక్సిమం స్టూడెంట్స్ ప్రైవేట్ కాలేజెస్ కి కొంచెం హైఫై లెవెల్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ గవర్నమెంట్ సపోర్ట్ తో వస్తున్నారు. మనకు బిగినింగ్ లో స్కాలర్షిప్ అంతా ఉండేది, ఇప్పుడు లేటెస్ట్ గా లేదు, మళ్ళీ కోరుతున్నాం స్కాలర్షిప్ ఇవ్వాలని. గవర్నమెంట్ లో బిగినింగ్ 2010 దాకా స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇచ్చేది. స్కాలర్స్ తీసుకున్న పిల్లలు బాగా రూరల్ బ్యాక్గ్రౌండ్ లో చూస్తారు. ఇది గవర్నమెంట్ కాలేజ్ స్పెషాలిటీ. కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి ఒక డ్రైవ్ ఉంటుంది. ఒక హైయర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఉన్న తేడా ఏంటంటే ఈ పిల్లలు తప్పకుండా సరే జాబ్కి వెళ్ళాలని ఒక తపన వాళ్ళలో ఉంటది. కానీ వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఇన్పుట్ అనేది ఉండదు. ఇది గవర్నమెంట్ కాలేజీలో సమస్య. కానీ కాలేజ్ దాన్ని అంతా వాళ్ళకి అందిస్తుంది. ఒక కాలేజీకి వాడు ఇలాంటి కాలేజీకి వెతుక్కుని, అంటే మనం పబ్లిసిటీ చేయలేదు, ఏమి చేయలేదు, కానీ వాడ వెతుక్కొని మన దగ్గరికి వచ్చేటంటే వాడు భవిష్యం మారిపోతుంది. అలాగ మారిన వాళ్ళు ఒక్కరిద్దరు కాదు, జాయిన్ అయిన ప్రతి ఒక్కరు అదే మాట చెప్తారు. నేను ఏ ఊర్లోనూ ఎక్కడి నుంచి ఉన్నాను, ఇప్పుడు దుబాయ్లో ఏ స్టేటస్ లో ఉన్నాను. సుబ్రహ్మణ్యం అనే అబ్బాయి దుబాయ్లో ఒక స్పెషాలిటీ రెస్టారెంట్ గ్లూటన్ ఫ్రీ బ్రెడ్ తయారు చేసి వాళ్ళ రెస్టారెంట్ లో అన్ని ఫుడ్ గ్లూటన్ ఫ్రీగా అమ్మే రెస్టారెంట్ అది. ఆ రెస్టారెంట్ వీడే హెడ్. కెనడాలో గార్డాన్ రామ్సే షెఫ్ అని వరల్డ్ ఫేమస్ షెఫ్ ఉన్నారు, టీవీలో అంత ప్రోగ్రామ్ వస్తుంది. ఆయన వరల్డ్ వైడ్ రెస్టారెంట్ నడుపుతున్నారు. ఆ రెస్టారెంట్ లో రెస్టారెంట్ మేనేజర్ మనవాడు. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత వాడే మాట్లాడేది అబ్బాయి. మాట్లాడి
మీ పాఠాలు బాగా గుర్తుంది, నేను మీకు ఎలాగైనా ఏదైనా చెయ్యాలి అన్నాను. ఏదైనా చేయాలని, నాకేమి వద్దు బాబు, మీ గుర్తే చాలా అన్నాను. ఇప్పుడు కాండాలో ఉన్నాడు, వెస్టర్న్ మేనేజర్ గా ఉన్నాడు. సో ఇలాగ అన్ని చోట్ల ఉన్నారు, వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు. సో ఆ లెవెల్ అనేది గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సంతృప్తి ఏంటంటే, బాగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, మనం సరైన ఇన్పుట్ వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేరాలో అది వాడికి తెలియదు, మనకి తెలియదు. అంత పెద్ద అంతస్తుకి వెళ్ళి చేరుతాడు. అంత పొటెన్షియాలిటీ ఉంది, అంత పొటెన్షియాలిటీ అది మనకే తెలీదు. మనం స్టూడెంట్ ఇక్కడ చదివిన వాడు ఈ లెవెల్ కి ఎదగలిగాడా, అది వాడు కూడా తెలీదు. తనలో ఇంత దుబాయ్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ అబ్బాయి ఫోన్ చేస్తూనే ఉంటాడు, సార్ ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి, ఇలాగ అడిగితే ఏం చెప్పాలి అని అడుగుతారు, గైడెన్స్ అడుగుతారు. ఆ గైడెన్స్ ఇస్తూనే ఉంటాం, ఆ గైడెన్స్ లో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు అలా. సో గవర్నమెంట్ కాలేజ్ అనేది ఆ పిల్లల ఎక్స్పెక్టేషన్ ని పూర్తి చేసినట్టు ఉంటే అంతకన్నా మంచిదేం కాదు. అది ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో అది రూరల్ పిల్లలకి ఎక్కువ చేసింది. అది ఆ కాలేజ్ స్పెషాలిటీ. పిల్లలు అలా వచ్చినా సరే వాళ్ళని ఒక లెవెల్ కు ముందుకు తీసుకెళ్లే శక్తి ఆ కాలేజీలో ఉంది, అందువల్ల దానికి పేరు. సార్ ఈ 40 years లో సిలబస్ లో గానీ, ట్రైనింగ్ లో గానీ, ప్రాక్టికల్స్ లో గానీ ఎట్లాంటి మార్పులు తీసుకొచ్చారు సార్? ఎక్కువ మార్పులు తీసుకొచ్చేమో. ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ లో ఒక స్పెషాలిటీ ఉందని ఏంటంటే, ఎవ్రీ 5 years ఒకసారి సిలబస్ ని తప్పకుండా మార్చాలి అని సిలబస్ కమిటీ పెడతారు. 2000 నుంచి అది మొదలైంది, ఇయర్ 2000 నుంచి మొదలైంది. ఇయర్ 2000, ఇయర్ 2005, ఇయర్ 2010, ఇయర్ 2020 ఇలాగ క్రమంగా సిలబస్ ని అప్డేట్ చేసుకుని వచ్చారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ మార్పు వస్తుంది, వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిల్లల దగ్గర, మన ఎటువంటి నాలెడ్జ్ అయితే వెంటనే వాళ్ళు హోటల్కి వెళ్ళి ఫిట్ అయిపోతుంది. ఇదే స్పెషాలిటీ ఏంటంటే ఇది. ఎప్పుడూ ఉన్న ఒకే సబ్జెక్ట్ చెప్పడానికి బదులు ఈ కాలేజ్ ఏం చేస్తుంది, తను ఇప్పుడు కొత్త తరానికి తగినట్టు మార్చుకుంటూ వస్తుంది. ఆ మార్పుని సిలబస్ లోనూ ఇన్కార్పొరేట్ చేస్తుంది. ఇది వరకు హోటల్, ఇప్పుడు మీరు చెప్పేది ఏఐ వచ్చిందా, కంప్యూటర్ వచ్చిందా, ఒకప్పుడు కంప్యూటరే లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ వెంటనే ఇన్కార్పొరేట్ చేస్తాం. ఒక కుక్ కంప్యూటర్ని ఎలా వాడుకొని కొత్త డిషెస్ నేర్చుకోవాలి, ఇంటర్నెట్ని ఎలా వాడుకోవాలి, ఇంటర్నెట్ని ఎలా ఉపయోగపరుచుకోవాలి, ఈ ట్రైనింగ్ అంతా వాటికి అందులో కల్పిస్తాం. అది కంప్యూటర్ వచ్చినప్పుడు. ఇప్పుడు లేటెస్ట్గా ఏదైనా మార్పు వస్తే అది వెంటనే సిలబస్లో కలిపిస్తాం, ఇది కూడా నేర్చుకోవాలి అనేసి. అది కాకుండా ఒకప్పుడు సబ్జెక్ట్ చెప్పి వదిలేస్తారు. మన పాఠాలు ఎలా ఉందంటే ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి, ప్రెసెంటేషన్ ఎలా ఉండాలి, ఇదంతా కూడా పాఠాల్లో కలిపేస్తాం. సో ఇలాగా సిలబస్ అప్డేషన్ అనేది ఎవ్రీ 5 years జరుగుతూ ఉంటుంది. అది మన కాలేజ్ చేస్తుంది. ఆ మార్పులకు హోటల్లో, ఇండస్ట్రీలో, సరౌండింగ్ లో, వాతావరణంలో వచ్చిన అన్ని మార్పుల్ని కలిపి వాళ్ళకి నేర్పినట్టు అది పాఠాల్లోనే ఉన్నట్టు ఏర్పాటు చేస్తున్నాం సిలబస్ లో. సో సిలబస్ అప్డేషన్ ఇప్పుడు లేటెస్ట్ 2023లో జరిగింది. ఇప్పుడు ఉన్నది లేటెస్ట్ సిలబస్. సో పాత పేరు ఫుడ్ ప్రొడక్షన్ కోర్సుకి అడ్వాన్స్డ్ ట్రేడ్ సర్టిఫికేట్ కలినరీ ఆర్ట్స్ పెట్టారు. అందులో ఇంకా ఈ రోజు ఒక అబ్బాయి ఇండస్ట్రీకి వెళ్తే వాడి దగ్గర ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా కలిపి పెట్టి ఉన్నాం. సో ఇలాగా క్రమంగా మార్పులు వచ్చిన వెంటనే దాన్ని సిలబస్ లో కలపడం అనేది మన ఇన్స్టిట్యూట్ లో, ఆంధ్రప్రదేశ్ లో టెక్నికల్ బోర్డు, డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండర్లో టెక్నికల్ బోర్డు చెయ్యమని వాళ్ళు కంపల్సరీ చేస్తున్నారు, మనం దాన్ని అడాప్ట్ చేస్తున్నాం. సో కాలానికి తగినట్టు మారడం అనేది సిలబస్ లో తప్పకుండా చేస్తున్నాం.